అప్పు వాళ్ళ ఇంటికైతే కొంతమంది పోలీసులు వచ్చి అప్పును అరెస్ట్ చేయాలని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలకి అక్కడ ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే ఎందుకు అప్పును అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న పోలీసులు అయితే అనామిక మేడం అప్పు మీద కంప్లైంట్ ఇచ్చింది. అందుకే అరెస్ట్ చేయాలని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలకి అక్కడ ఉన్న అప్పు అయితే పదండి సార్ అని చెప్పేసి అయితే పోలీస్ స్టేషన్‌కి పోలీసులతో వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అనామిక కళ్యాణ్ దగ్గరికి వచ్చి ఇదిగోండి సార్ ఇతన్నే అరెస్ట్ చేయండి అని చెప్పేసి అయితే కళ్యాణ్‌ని కూడా అరెస్ట్ చేయిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఏం చేసావురా నువ్వు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు. ఆ మాటలకి అక్కడ ఉన్న కళ్యాణ్ అయితే చెంప మీద కొట్టానని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఎందుకురా అలా చేసావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న పోలీసుల్ని సార్ అతన్నే అరెస్ట్ చేయండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఎందుకు సార్ మీరు అరెస్ట్ చేయడానికి వచ్చారు అని చెప్పేసి అయితే రాజు అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న అనామిక అయితే నన్ను కొట్టాడు, డొమెస్టిక్ వైలెన్స్ కింద ఇతన్ని అరెస్ట్ చేయాల్సిన సమయం అయితే వచ్చింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పోలీసులు అయితే ఇంకా రా అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న రాజు అయితే సార్ ఎలాంటి రిజల్ట్ లేకుండా మీరు అరెస్ట్ చేయడం అన్యాయం సార్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలకి అక్కడ ఉన్న అనామిక మాత్రం నన్ను అతను కొట్టాడు. అది నిజమే కదా! అందుకే తనని అరెస్ట్ చేయండి సార్ అని చెప్పేసి అయితే గట్టిగా అంటూ ఉంటుంది. ఆ మాటలకి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.